హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి స్టడీ చేస్తాం. లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి చూసాము. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో కన్జర్వేషన్ ఆఫ్ టోటల్ ఎనర్జీ అంటే ఏందో చెప్పాం. బట్ ఆ ఫస్ట్ లాలో మనం డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో గురించి మాత్రం స్టడీ చేయలేదు. అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇట్ సేస్ నథింగ్ అబౌట్ ది డైరెక్షన్ ఆఫ్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మాత్రం మనం డైరెక్షన్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో గురించి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us కన్సిడర్ ఏ హాట్ బాడీ అండ్ ఏ కోల్డ్ బాడీ. సో యాజ్ వీ నో దట్ హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ బాడీ టు లోవర్ టెంపరేచర్ బాడీ. కాబట్టి హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డైరెక్షన్ ఆఫ్ హీట్ ఫ్లో ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ అని అవుతుంది. సో ఈ డయాగ్రామ్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ బాడీ టు లోవర్ టెంపరేచర్ బాడీ. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హాట్ బాడీ తీసుకుందాం, కోల్డ్ బాడీ తీసుకుందాం. ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ లోవర్ టెంపరేచర్ బాడీ టు హయ్యర్ టెంపరేచర్ బాడీ? ఆన్సర్ ఈస్ no, it is not possible. So therefore we can say that it is impossible to transfer heat from lower temperature body to higher temperature body without any external agency. అంటే ఎక్స్టర్నల్గా మనం ఏ ఎనర్జీ ఇవ్వకపోతే హీట్ అనేది లోవర్ టెంపరేచర్ బాడీ నుంచి హైయర్ టెంపరేచర్ బాడీకి తనంతట తాను వెళ్ళలేదు. సో దీని ద్వారా మనం ఏం చెప్తామంటే సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క డెఫినేషన్స్ చెప్తాం. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది కెల్విన్ స్టేట్మెంట్. కెల్విన్స్ ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ లోవర్ టెంపరేచర్ బాడీ టు హైయర్ టెంపరేచర్ బాడీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఎక్స్టర్నల్ ఏజెన్సీ ఉందంటే హీట్ అనేది లోవర్ టెంపరేచర్ బాడీ నుంచి హైయర్ టెంపరేచర్ బాడీకి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏసీ తీసుకున్నప్పుడు రూమ్ టెంపరేచర్ కంటే బయట ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కానీ మనం కానీ ఎక్స్టర్నల్గా ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇవ్వడం వల్ల రూమ్ ఇంకా కూల్ అవుతూ ఉంటుంది. క్యాబిన్ యొక్క బయట నుంచి లోపలికి టెంపరేచర్ కాకుండా క్యాబిన్లో ఉంచే టెంపరేచర్ బయట వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఎక్స్టర్నల్గా ఏదైనా ఎనర్జీ ఉంటే అప్పుడు టెంపరేచర్ లోవర్ టెంపరేచర్ బాడీ నుంచి ఇక్కడ చూసినట్టు ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇది ఏదైనా ఎక్స్టర్నల్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే హీట్ అనేది కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి మూవ్ అవుతుంది. ఓకేనా? వితౌట్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. క్లాస్ ఏ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ టెంపరేచర్ బాడీ టు లోవర్ టెంపరేచర్ బాడీ. మోస్ట్లీ ఈ రెండింటిని మనం సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ యొక్క డెఫినేషన్స్గా చెప్తుంటాం. మనకి ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది, కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. అదేం చెప్తుందంటే నో హీట్ ఇంజిన్ కెన్ హ్యావ్ ఏ థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ 100%. అంటే 100% ఎఫిషియన్సీ ఇచ్చే థర్మల్ ఇంజిన్స్ అన్నటివి మనకు లేవు అని చెప్తుంది. దెర్ ఆర్ నో పర్ఫెక్ట్ ఇంజిన్స్ విచ్ గివ్స్ 100% ఎఫిషియన్సీ. ఈ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఎంట్రోపీ మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు. అదేంటంటే ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అంటే యూనివర్స్ యొక్క ఎంట్రోపీ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ డిక్రీజ్ అవ్వదు అని చెప్తుంది. ఎంట్రోపీ గురించి వచ్చినప్పుడు ఆ టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అప్లికేషన్స్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చూస్తే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్ హీట్ ఇంజిన్స్. మనం యూజ్ చేసే వెహికల్స్ అన్నిట్లో, ఆటోమొబైల్స్ అన్నిట్లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి. సెకండ్, ఇన్ రిఫ్రిజిరేటర్స్లో హీట్ ఇంజిన్ని రివర్స్ డైరెక్షన్లో ఆపరేట్ చేస్తే మనకు రిఫ్రిజిరేటర్స్ వస్తాయి. అంటే లోవర్ టెంపరేచర్ బాడీ టు హైయర్ టెంపరేచర్ బాడీ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడంటే బై అప్లయింగ్ సర్టన్ ఎక్స్టర్నల్ ఎనర్జీ. అలాగే ఇన్ ఎయిర్ కండిషనర్స్లో కూడా సేమ్ రిఫ్రిజిరేటర్ లాంటి ఆపరేషన్స్ ఉంటాయి. ఇన్ స్టీమ్ ఇంజిన్స్ అండ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎంట్రోపీ. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఒక లైన్లో థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా చూద్దాము. సింపుల్గా డెఫినేషన్లో చెప్పాలంటే మనం ఆల్రెడీ అబ్సల్యూట్ టెంపరేచర్ 0 కెల్విన్స్ అని చెప్పుకున్నాం. సో అబ్సల్యూట్ 0 టెంపరేచర్ని రీచ్ అవ్వడం ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రీచ్ ద టెంపరేచర్ ఆఫ్ అబ్సల్యూట్ 0. దిస్ ఈస్ థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.